వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి చెప్పు దెబ్బలు చివాట్లు కామనే. ఈరోజు తాజాగా రాజధాని ఫైల్స్ చిత్రాన్ని నిలిపివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా హైకోర్టులో బెడిసికొట్టింది. ఆ చిత్రం విడుదలకు ఎటువంటి అభ్యంతరం లేదు, అన్నీ పరిశీలించిన తరువాతే దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, అది ఎవరిని ప్రభావితం చేయదు, అందులో ఎటువంటి కల్పితాలు కూడా లేవని చెప్పి కోర్టు ఈరోజు బలంగా నమ్ముతూ చిత్రం విడుదలకైతే అంగీకారం తెలిపింది. తాత్కాలికంగా నిన్న చిత్రాన్ని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఆపిన సంగతి మనందరికీ తెలిసిందే. దీన్ని వైసీపీ నేతలు చాలా సునకానందం పొందారు. ఎందుకంటే ఒక మంచి చిత్రాన్ని అడ్డుకుని ప్రజల్లోకి వెళ్లకుండా చేశామని నిన్నంతా కూడా సంబరపడిపోయారు. బట్ వాళ్ళ సంబరం 24 గంటలు గడవకు ముందే ఆవిరిగా మారిపోయింది. ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మెచ్చిన చిత్రం ఈ రాజధాని ఫైల్స్. ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించినటువంటి చిత్రం ఇది. ఇందులో ఎటువంటి ఊహాజనితాలు లేవు, ఎటువంటి కల్పితాలు లేవు. ఈ 4.5 ఏళ్లుగా జరిగిన ప్రతిదీ కూడా కళ్లకు కట్టినట్టు యథార్థ ఘటనతో తీసిన చిత్రం ఇది. ముఖ్యంగా రాజధానికి భూమి ఇచ్చినటువంటి అమరావతి రైతులు వారు ఏం కోల్పోయారు, రాష్ట్రం ఏం కోల్పోయింది, ఈ 4.5-5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 30,000 మంది రైతులు వారి కుటుంబాలు ఏ రకంగా రోడ్డు మీద పడ్డాయనే విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలామందికి తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఏదో ఒక వర్గానికో లేదా ఒక వ్యక్తికో జరిగిన నష్టంగా చాలామంది భావిస్తున్నారు. కానీ ఇది 5 కోట్ల మందికి జరిగిన తీవ్ర అన్యాయం. ఆ అన్యాయాన్ని అణువణువును కూడా సృజించే విధంగా తీసినటువంటి చిత్రమే ఈ రాజధాని ఫైల్స్. ఈరోజు రాజధాని ఫైల్స్ అనేది దాని ట్రైలర్కే ఒక సెన్సేషన్ సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజ డైరెక్టర్లు తీసిన చిత్రానికి వాటి ట్రైలర్కు నెల రోజుల్లో రాని వ్యూస్ కేవలం 10 గంటల్లోనే రాజధాని ఫైల్స్కి వచ్చాయంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ చిత్రాన్ని ఆదరించారు. కాబట్టే ట్రైలర్కి అన్ని వ్యూస్ వచ్చాయి. ఎప్పుడైతే ట్రైలర్ సూపర్ సక్సెస్ అయిందో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టింది. ఈ చిత్రం విడుదలైతే తనకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజలకు మరొకసారి చూపిస్తే నేను ఇబ్బంది పడతాననే ఒక ఉద్దేశంతో తన రాజకీయ నేతలను రంగంలో దింపి కోర్టులో కేసులు వేయించి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తాత్కాలికంగా ఈ చిత్రాన్ని నిన్న నిలిపివేశారు. అయితే దీన్ని చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్గా వాళ్ళు ఏదో ఒక చిత్రాన్ని నిలిపివేసినట్టుగా చెప్పారు. వాస్తవానికి ఇక్కడ రాజధాని ఫైల్స్ పేరేనగానే వైసీపీ నేతలకు ఫైల్స్ వచ్చినట్టున్నాయి. ఎందుకంటే అందులో చూపించిన ప్రతిదీ కూడా వాస్తవం. ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రతి ఘటనను కూడా ఇందులో ఈరోజు ఈ చిత్రంలో చూపించడం జరిగింది. దీని వెనక జగన్మోహన్ రెడ్డి లాగా పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరు కూడా డబ్బులు పెట్టి తీయించిన చిత్రం కాదు. ఇప్పుడు వ్యూహం చిత్రం ఉంది, పూర్తిగా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి తీయించినటువంటి చిత్రం. కానీ దీన్ని ఎవరు డబ్బులు ఇచ్చి తీయించలేదు. రాష్ట్ర ప్రజలు ఏదో ఒక వర్గానికో లేదా ఒక వ్యక్తికో జరిగిన అన్యాయం అనుకుంటారు, కానీ 5 కోట్ల మంది ప్రజలకు జరిగిన అన్యాయం, ఆ అన్యాయాన్ని కళ్ళగట్టినట్టు తీసిన చిత్రమే ఇది. దీని పూర్తి విచారణ అయితే ఈరోజు హైకోర్టు చేపట్టింది. పూర్తి విచారణలో భాగంగా రాజధాని ఫైల్స్ తరపున వాదిస్తున్నటువంటి ఆ వాదనతో ఏకీభవించింది. ఇందులో ఏది కూడా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా లేదు. ఈ 5 ఏళ్లలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తీసిన చిత్రమే ఈ చిత్రం. అన్ని పరిశీలించిన తరువాతే సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, 10 మందిలోకి వెళ్లే మంచిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్ తరపున వాదించినటువంటి లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇదన్నీ కూడా పరిశీలించాకే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి ఈ చిత్రాన్ని ఇక నిలుపుదల చేయడం కుదరదు. ఈ చిత్రం విడుదలకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందులో ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు కానీ ఘటనలు కానీ లేవు. కాబట్టి ఈ చిత్రాన్ని ఈ సమయంలో అడ్డుకోవడం కుదరదని చెప్పి దీని రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తగిలిన అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కోర్టుల నుంచి చెంపదెబ్బలు చివాటు దెబ్బలు అనేది కొత్త కాదు. కానీ ఈరోజు తగిలిన ఒక దెబ్బ అనేది 5 కోట్ల మంది సాధించిన విజయంతో సమానం. ఎందుకంటే ఈరోజు తీసిన చిత్రం 5 కోట్ల మందిని కలిచివేసే విధంగా ఉంది. వాస్తవానికి ఆ చిత్రాన్ని కానీ మీరు ఒకసారి చూస్తే ఒక భావోద్వేగానికి లోనవుతారు. మనం వేసిన ఒక్క ఓటు రాష్ట్రానికి ఎంత చేటు చేసిందా, మనకు తెలియకుండా రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందా, మనకు తెలిసేది 1-2 అన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు. కానీ ప్రతి విషయాన్ని కూడా పోసగుచ్చినట్టుగా వివరించినటువంటి చిత్రమే ఈ రాజధాని ఫైల్స్. ఇదేదో డబ్బులు సంపాదించాలనో లేదా కోటీశ్వరులుగా మారాలనో తీసిన చిత్రం కాదు. రాష్ట్రం మీద ఉన్న ఒక అభిమానంతో రాష్ట్ర ప్రజలకు తమ వంతు సాయం చేయాలి, ఈ 4
5 ఏళ్లలో జరిగిన కష్టాలు నష్టాలన్నింటినీ ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలనే ఒక ఉద్దేశంతో తీసిన చిత్రమే ఈ చిత్రం. అన్నిటికీ మించి రాజధాని కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పైసా లాభం ఆశించకుండా తృణప్రాయంగా 30,000కు పైగా ఎకరాలను త్యాగం చేసిన దాదాపు 29,000 మంది రైతులు, వారి కుటుంబాలు గత 5 ఏళ్లుగా ఏ రకంగా రోడ్డు మీద పడ్డాయి, ఎంత మనోవేదన అనుభవిస్తున్నాయి అనే దాన్ని కళ్ళకు కట్టినట్టుగా తీసిన చిత్రం. రాజధాని లేని రాష్ట్రంగా గత 5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో రాష్ట్రం అబాసు పాలైందో ఈ చిత్రంలో చాలా కళ్ళగట్టినట్టు చూపించారు. దోచుకోవడం పంచుకోవడం ఇదే లక్ష్యంగా సాగిన వైసీపీ పాలనను ఎండగడుతూ తీసినటువంటి ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలి. ఇది రాజకీయాలకు అతీతంగా మీకు జరిగిన నష్టం. ఇదేదో చంద్రబాబు గారికో లేదా పవన్ కళ్యాణ్కో లేదా ఇంకొక వ్యక్తికో జరిగిన నష్టం కాదు. వ్యక్తిగతంగా మీకు నాకు జరిగిన నష్టం కూడా ఇందులో వివరించబడింది. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి. అలా ఆదరిస్తారనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో ఉన్నాను, నా దగ్గర పవర్ ఉంది కాబట్టి అడ్డుకుంటానని చెప్పి థియేటర్లకు రెవెన్యూ అధికారులను పంపి, పోలీసులను పంపి చిత్రం మధ్యలో విడుదల చేశారు. పూర్తి స్థాయి ఆదేశాలు కోర్టు నుంచి రాకముందే, వీళ్ళ దగ్గర కాపీ లేకముందే చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు. వెళితే జగన్మోహన్ రెడ్డికి తీవ్ర డ్యామేజ్ అవుతుందని ఆయన భయం. ఎందుకంటే ఇందులో ఏమి జగన్మోహన్ రెడ్డి వ్యూహం చిత్రంలాగా ఇందులో ఏమి కల్పితాలతో తీసింది కాదు కదా. 4.5-5 ఏళ్లుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలను ఈరోజు చిత్రం రూపంలో ఇచ్చారు. మనం కొన్ని చిత్రాలు చూస్తే చాలా తీవ్ర భావోద్వేగానికి లోనవుతాం. అలాంటి చిత్రమే ఈ రాజధాని ఫైల్స్. కాబట్టి ఈ చిత్రాన్ని అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు ముందు వీరి ఆటలు చెల్లలేదు. ఇప్పుడు వ్యూహం చిత్రాన్ని ఎందుకు అడ్డుకున్నారు? వ్యూహం చిత్రాన్ని అడ్డుకున్నారంటే అది కేవలం కల్పితాలతో, ఊహాజనితాలతో తీసిన చిత్రం కాబట్టి కోర్టులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కానీ ఈరోజు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినటువంటి రాజధాని ఫైల్స్లో ఒక్కటి కూడా కల్పిత ఘటన లేదు. అన్నీ కూడా యథార్థ ఘటనలు. మీరు ఒకసారి చిత్రాన్ని చూసిన తర్వాత చెప్పండి, ఇదిగో ఇది జరగలేదు కానీ జరిగినట్టుగా ఇందులో చూపించారనే సీను ఒక్కటి కూడా లేని సినిమా ఏదైనా ఉందంటే కేవలం రాజధాని ఫైల్స్ మాత్రమే. నేను ముందే చెప్పా, వీళ్ళేదో కోట్లు సంపాదించాలి, కోటీశ్వర్లు అవ్వాలని తీసిన చిత్రం కానే కాదు. ప్రజలలో కనువిప్పు కలిగించాలి. మరొక్కసారి గతంలో జరిగిన తప్పు మరొకసారి జరగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో తీసిన చిత్రం ఈ చిత్రం. మనం సినిమాలు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ రాజధాని ఫైల్స్ వంటి చిత్రాన్ని ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఎందుకంటే 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది మీకు ఆ చిత్రం చూసినంతసేపట్లో ప్రతిదీ కూడా కళ్ళ ముందు కదలాడుతుంది. ఇక్కడ ఘటన వచ్చినప్పుడు గతంలో నిజంగా రియల్గా జరిగిన ఘటనలన్నీ కూడా మరొకసారి మీ జ్ఞప్తికి వస్తాయి. కాబట్టి ఒక్కసారి చేసిన తప్పు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియాలంటే ఈ చిత్రాన్ని మీరు చూడాలా. జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఎవరికీ తెలియదు బయట ప్రపంచానికి. బయట ఆయన చేతులెత్తి నమస్కారం పెట్టేది ఒకటి మాత్రమే కనపడద్ది. కానీ ఆయన ఒరిజినల్ రూపం ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ రూపం వేరే ఉంది. ఆ రూపమే ఈ రాజధాని ఫైల్స్లో తీయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డిలో ఉన్న రెండో కోణాన్ని చూడాలన్నా, ఆ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ద్వేషం, కక్ష, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, రైతులు వంటి వారి మీద ఆ ప్రభుత్వానికి ఉన్న కక్ష, ఆ ప్రభుత్వం ఏ విధంగా వేధించింది అనే విషయాలు మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా రాజధాని ఫైల్స్ చూడండి. ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈరోజు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. రాజధాని ఫైల్స్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తుంది. దాన్ని ట్రైలర్ ద్వారానే ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి రాజధాని ఫైల్స్ ఈ చిత్రం విడుదల కూడా అంతే సెన్సేషనల్గా జరిగింది. దాన్ని అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. తాత్కాలికంగా ఒకరోజు చిత్రాన్ని నిలిపివేసి సునకానందం పొందినప్పటికీ కూడా అంతిమంగా ఈ చిత్రం విజయం సాధించింది. ఇది చిత్ర యూనిట్ సాధించిన విజయం కాదు, కోట్ల మంది తెలుగువారు సాధించిన ఒక విజయం. ఎందుకంటే యథార్థ ఘటనలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా రాజధాని ఫైల్ చిత్రాన్ని ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు ఏంటనేది మీకే అర్థమవుతుంది.